వంచనపై గర్జన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పాత్రికేయ సోదరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 2004 నుంచి 2009 వరకు ఒక సువర్ణయుగం నడిచింది. అదే రాజన్న సువర్ణయుగం. 2004కు పూర్వం కూడా ఈ రాష్ట్రంలో ఇదే ప్రభుత్వం ఉంది. ఆ రోజున కూడా ఈ రకమైనటువంటి అరాచకాలు, అన్యాయాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటే ఆనాటి కాంగ్రెస్ జెండాని ఎత్తుకోవడానికి ప్రతి వాళ్ళు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ జెండాన్ని నేను మోస్తాను, నా వెనకాల మీరంతా రండి, ఏం జరిగినా నా తర్వాత ఎవరికైనా జరుగుతుందని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా పాదయాత్ర ద్వారా కలుసుకుని వారి కష్టసుఖాల్లో మమేకమై 2004వ సంవత్సరంలో ఉచిత విద్యుత్ అనేటటువంటి ఒకే ఒక్క హామీతో ఆ రోజున తన ముఖ్యమంత్రి గద్దెక్కిన వెంటనే ఆ హామీకి సంతకం పెడుతూ ప్రజలందరి చేత శభాష్ అనిపించుకున్నారు. కానీ ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సుమారు 600 పైచిలకు హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా వంచిస్తున్నారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకి, పార్టీలకి అతీతంగా పరిపాలన కొనసాగించి ఆ రోజున ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకుని ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్యశ్రీ వంటి బృహత్తరమైనటువంటి పథకం ద్వారా దేశ విదేశాల్లో కూడా మన్నన గడిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటో మనకు తెలుసు. ఎవరికైనా ఒక యాక్సిడెంట్ అయితే కాల్లో కానీ చేతిలో కానీ ఒక రాడ్ వేసి ఆ రాడ్ తీయడానికి ఆరోగ్యశ్రీ వర్తించదంటే ఎంతోమంది పేద ప్రజలు వాళ్ళ కాళ్ళు చేతులు ఇన్ఫెక్షన్స్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయించుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇళ్లలో కూర్చుని కుళ్ళి ఏడ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్పుకోక తప్పదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజున పిల్లనిచ్చినటువంటి మామగారిని వంచినటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకుంటే కానీ బతుకు తెరువు లేనటువంటి పరిస్థితిలో ఇట్లున్నాడు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ దేశంలోనే జరిగినటువంటి విధంగా 49 లక్షల ఇళ్ళు కడితే ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు గత 3 సంవత్సరాల్లోనూ ఒక్కిళ్ళు కూడా కట్టకుండా ప్రజల్ని మోసం చేసి ఇవాళ అక్కడక్కడ 10 ఇళ్ళు 5 ఇళ్ళు ఇచ్చి వాటికి కూడా ఎన్టీఆర్ గారు శిలాఫలకాలు వేసుకుంటే కానీ బిల్లులు చేయమనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ నీ తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ బొమ్మెట్టుకుంటే కానీ దిక్కు దివాణం లేనటువంటి పరిస్థితిలో ఉన్నావు చంద్రబాబు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రత్యేక హోదా గురించి ఈ రాష్ట్రంలో పెద్దలందరూ చెప్పినట్టు చిత్తశుద్ధితోటి పోరాటం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అందుకే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తున్నా కూడా తమ కష్టాలు చెప్పుకోవాలి. తమ కష్టాలు చెప్పుకోవడానికి కాఫీ హోటల్ లాంటి నాయకుడు కాదు, కన్న తల్లి లాంటి నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి జనం సునామీలాగా ముందుకు వస్తున్నారు. జన సునామీ వస్తూ ఉంటే భయపడి రేపొద్దున ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం బంగాళాఖాతంలో కలిసిపోతుంది, మళ్ళీ మనకి అడ్రస్ లేకుండా పోతుంది అని చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఒక సింహ స్వప్నంలాగా కనిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడికి, అతని పార్టీ నాయకులకి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మొన్న ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు ఈయన హత్య చేయడానికి, ఈ కుర్రకుంగని హత్య చేయడానికి ఈ రకమైనటువంటి వాడిని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము రాజారెడ్డిని, నేను వైఎస్ఆర్ పరిస్థితుల్లోనే జరుగుని ఏదైనా జరుగుతాను. అసలు జగన్మోహన్ రెడ్డి మీద హై సెక్యూరిటీ జోన్ కాబట్టి అక్కడ మీరు తప్పించుకున్నారు, కానీ బయటే జరుగుంటే ఇవాళ నీకు కానీ నీ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కాళ్ళు కీళ్ళు ఉండవు కాదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి తెలుసుకో చంద్రబాబు. మీరు అవ్వాకులు చవ్వాకులు మాట్లాడటం కాదు, ఇవాళ బీజేపీ తోటి మీరు విడిపోయారు కాబట్టి మోడీ సంగతి తేల్చేస్తానన్నావు. నీది మేకపోతే గాంభీర్యం, అంతేకాకుండా ఉత్తర కుమార ప్రగల్భాలు మాట్లాడటమే నీకు, నీ కొడుక్కి, నీ పార్టీ నాయకులకి చేతనైనటువంటి విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజున మోడీ గారు అమరావతి శంకుస్థాపనకు వస్తూ మట్టి తెస్తే అదేదో గొప్ప విషయంలో చెప్పావు. ఈ రాష్ట్రానికి ఆ రోజునే కేంద్ర ప్రభుత్వం మట్టి కొట్టింది అనేటటువంటి విషయాన్ని ఆ రోజుని విస్మరించి ప్రత్యేక హోదా సంజీవిని కాదు,
ప్రత్యేక హోదా ఏముద్దన్నావు. ఎందుకంటే వచ్చిందని నువ్వు నీ కొడుకు నీ నాయకులు పంచుకోవచ్చు అనేటటువంటి ఆలోచన చేసావు తప్ప ఈ రాష్ట్రానికి మేలు చేద్దాం అనేటటువంటి ఆలోచన నీకే కోసాన్ని లేదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ నువ్వు మట్టి మీద ఇసుక మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో, ఏ మాఫియా నడుపుతున్నావో వాటి మీద ప్రేమ చూపించకుండా ఇవాళ ప్రత్యేక హోదా గురించి ఈ రాష్ట్ర ప్రజల గురించి నువ్వు ఆలోచించుంటే ఇవాళ ఈ రాష్ట్రానికి రకమైనటువంటి పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాదు ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతాన్నదంట. ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకటి ఉద్ధరించలేకపోతున్నావు. తెలంగాణలోకి వెళ్ళి నేను చాలా గొప్పవాడిని అని చెప్పేసి చెప్పుకున్నావు. ఇవాళ వినివాళ్ళు ఉంటే కంప్యూటర్ నేను నేర్పానంటావు. ఇది ప్రపంచానికి కంప్యూటర్ నేనే పరిచయం చేశాను, ఇంగ్లీష్ నేనే నేర్పాను. ఆంధ్ర ప్రజలు మాత్రం అన్యాయం చేశాననేటటువంటి విషయాన్ని నువ్వు గమనించుకుంటే బాగుంటుంది. అంతే తప్ప అది నేర్పాను ఇది నేర్పాను అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కడుపులు నిండడం అనేటటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు సోనియా గాంధీని దెయ్యం అని చెప్పేసి ఇటలీ దెయ్యం అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ వాళ్ళతోటి చేతులు కలిపేవంటే దెయ్యాలు గూటికే చేరుతాయి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. నువ్వు ఒక పెద్ద దెయ్యానివి, నీతో ఉన్న పార్టీ సభ్యులు అందరూ కూడా నీ మంత్రులు అందరూ కూడా దెయ్యాలు కాబట్టే దెయ్యాల గూటికి మీరు అందరూ చేరారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఒప్పటికైనా ఈ ప్రత్యేక హోదా విషయంలో నీకు చిత్తశుద్ధి ఉంటే తప్పుల్ని కప్పుచ్చుకోవడానికి కాకుండా ఇప్పటి వరకు నేను చేయలేకపోయాను, ఈ 4 సంవత్సరాలు నా స్వార్థం కోసం నా మంత్రుల స్వార్థం కోసం నేను ఇప్పటి వరకు పనిచేశాను. ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేగలిగినటువంటి సత్తా ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉందనేటటువంటి విషయాన్ని సిగ్గు లజ్జ ఉంటే ఒప్పుకు తీరు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీతో ఉన్నంతసేపు బీజేపీ పార్టీ చాలా గొప్పది. ఇవాళ మా నాయకుడు ప్రజల మధ్యకు వచ్చి ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ఉంటే ఆయనతోటి బీజేపీ కలిసిపోతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, ఈ రాష్ట్రానికి అన్నిటికంటే ప్రత్యేక హోదా ముఖ్యం, ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి. ఇవాళ నువ్వు గంటకో దేశం వెళ్తావు, పూటకో ప్రయాణం చేస్తూ ఉంటావు, విమాన ప్రయాణం చేసి అక్కడి నుంచి ఇన్ని లక్షలు తెచ్చాను, అక్కడి నుంచి ఇన్ని కోట్లు తెచ్చానని చెప్తావు. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇవాళ నువ్వు తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు ఏర్పడ్డాయి, ఎంతమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చాయన్నది నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నీ ప్రభుత్వం మీద నిరుద్యోగులకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు, నువ్వు ఇచ్చినటువంటి హామీలో ఎంతమంది రైతులు నీ వల్ల న్యాయం పొందారు, ఎన్ని డ్వాక్రా గ్రూపులు నీ వల్ల న్యాయం పొందినాయి అన్నది నీకు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా కూడా శ్వేతపత్రం విడుదల చేయని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. అంతేకాదు ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి దారుణానికి ప్రతి మాఫియాకి నువ్వే కారణం. నువ్వు పెద్ద దొంగవైతే మిగతా వాళ్ళు చిన్న దొంగలాగా మొత్తం ఈ రాష్ట్రంలో బందిపోటు వ్యవస్థను తయారు చేశారు. మొన్న ఈ మధ్యన సాధికార మిత్రుల ఆశా వర్కర్స్ మీటింగ్లో నువ్వు చెప్పినటువంటి విషయం ఏంటంటే పుట్టబోయే బిడ్డలకు కూడా ఈయన పేరు చెప్పాలంటే ఎదుగుతూ వాళ్ళు ఈయన్ని తలుచుకుని ఎదుగుతారు అంటే బందిపోటుల్లో తయారవ్వాలి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డలందరినీ కూడా బందిపోటులో తయారు చేద్దాం అనుకుంటున్నావు చంద్రబాబు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. దయచేసి ఇంకా మీరు ఏ రకం మాటలు మాట్లాడినా కూడా వినేటటువంటి ఓపిక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అనేటటువంటి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటే మూలనున్న ముసలావిడి కూడా వినటానికి సిద్ధంగా లేదు. ఆ బాబు వస్తేనే ఈ రాష్ట్రంలో మనకు మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నటువంటి తరుణం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మనందరం ఒక్కటిగా సుశిక్షితులైనటువంటి సైనికులుగా పనిచేద్దాం. ఈ రాష్ట్రంలో మరొక్కసారి రాజన్న సువర్ణయుగం తీసుకురావడానికి ప్రతిజ్ఞ పొందుదాం. అందరం ఒక్కటై ఈ రాష్ట్రంలో ఏదైతే దుర్యోధన దుశ్శాసన దుర్నీతి పరిపాలన కొనసాగుతుందో ఆ పరిపాలనని తరిమి కొడదాం, ఆ పాలకులని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ రాబోయే కాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజన్న సువర్ణయుగంతో ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండడానికి మనమే కారకులు అవుతాం అని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ మేడం.